డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, టీడీపీకి జనసేనతోటి ఇలాంటి పొత్తు అవసరమా? ఎలాంటి పొత్తు అంటే ఎలాంటి పొత్తు? హరిరామ్ జోగయ్య చెప్పిన లాంటి పొత్తు అవసరమా? ఏం చెప్పాడు హరిరామ్ జోగయ్య? పవన్ కళ్యాణ్కి ఏదైనా సరే చెవులో చెబితే మనకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఆయన బహిరంగ లేఖ ఒకటి రిలీజ్ చేశాడు. దాని ద్వారా ఆయన ఈ జనసేన క్యాడర్ అందరికి కూడా ఒక సంకేతం పంపించాలనే ప్రయత్నాలు కూడా జరిగినట్టుగా కొంత సమాచారం కూడా బయటకు వచ్చింది. అంటే జనసేన పార్టీకి 60 సీట్లు కావాలి, 60 ఇవ్వకపోతే మీరు పొత్తు ఒప్పుకోకండి, 2.5 సంవత్సరాలు సీఎం సీటు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి, ఇవ్వకపోతే మీరు ఒప్పుకోకండి, బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మీరు ఒప్పుకోకండి. ఈ 2.5 సంవత్సరాల సీఎం సీటు కానీ బీజేపీతో పొత్తు కానీ, ఈ రెండు విషయాలు కొంచెం తీసి పక్కన పెడదాం. అసలు 60 సీట్లు ఎందుకు కోరుకుంటున్నాడు? 60 ఎందుకు కోరుకున్నాడు? 100 అడగొచ్చుగా. హరిరామ్ జోగయ్య కూడా 100 తీసుకోండి, లేకపోతే 175లో చెరు సగం తీసుకోండి, 85 తీసుకుంటే సరిపోతుంది కదా. మిగతా వచ్చే ఆ బీజేపీ పార్టీకి 4-5 అట్టట్టేదులు ఇచ్చవచ్చు. ఎందుకు చెరు సగం తీసుకోవచ్చుగా, పొత్తు అంటే సగం అయిందే కదా. కానీ బలాబలాలను బట్టి అక్కడ పొత్తు ధర్మం ఒకటి ఉంటుంది. అది అధర్మంగా మారకూడదు. పొత్తు ధర్మంలో కొంచెం అటు ఇటుగా పట్టు విడుపులు కూడా ఉండాలి. మరి అలాంటి దాన్ని దేన్నైనా బేస్ చేసుకుని హరిరామ్ జోగయ్య చెప్పాడా అని అంటే, ఆయన చెప్పిన ప్రాతిపదిక ప్రకారంగా, నేను వేసిన అంచనా ప్రకారంగా నేను ఒక పక్కా లెక్క ఒకటి తయారు చేశాను. హరిరామ్ జోగయ్య 62 స్థానాల్లో జనసేన పార్టీ 10,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. ఆ 10,000 ఓట్లు గనక టీడీపీ పార్టీకి టర్న్ ఆఫ్ అయి ఉంటే అక్కడ ఖచ్చితంగా గెలుపు సాధించేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిగమించే వాళ్ళం. అందుకని 10,000 ఓట్లు సాధించిన ప్రతి చోట ఆ సీట్ని జనసేన పార్టీకి ఇవ్వాలి. కేవలం 10,000 ఓట్లు సాధించిన దానికి ఆ పార్టీకి అక్కడ టికెట్ ఇచ్చేస్తారా? అసలు 1/6 ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ సాధించిన వాళ్ళకి డిపాజిట్ తిరిగిస్తారు. 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరికి డిపాజిట్లు రాలేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎటాన్ యావరేజ్న మనకున్న 175 నియోజకవర్గాల్లో కౌంట్ చేసుకుంటే ఎటాన్ యావరేజ్న మనకి ఒక్కొక్క నియోజకవర్గంలో 1,50,000 ఓట్లు ఉన్నాయి. అందులో ఇది కనీసం 10% కూడా కాదే. 10% అంటే 15,000 ఓట్లు సాధించాలి. 1/6 ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ సాధించిన వాళ్ళకి డిపాజిట్ తిరిగిస్తారు. అలాగా జనసేన పార్టీ డిపాజిట్లు సాధించిన ఓట్లు, సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులకి డిపాజిట్లు తిరిగి వచ్చాయి అని అంటే 30,000 ఓట్లు పైచిలుకు సాధించిన వాళ్ళందరికీ డిపాజిట్లు తిరిగి వచ్చాయి. అది మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వాళ్ళ మెజారిటీ వాళ్ళు సాధించిన ఓట్లన్నింటినీ ఒకసారి లెక్కేసుకుంటా వస్తే 10,000 పైచిలుకు ఓట్లు సాధించిన స్థానాలు 62 ఉన్నాయి. అందుకనే హరిరామ్ జోగయ్య 60 సీట్లు అడుగుతోంది. సరే, 30,000 సాధించి డిపాజిట్ను తిరిగి పొందిన స్థానాలు ఎన్ని అని అంటే 62లో కనీసం సగమన్నా ఉన్నాయనుకుంటున్నారా? కేవలం 13 అంటే 13 మాత్రమే. 13 చోట్ల మాత్రమే 30,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించిన జనసేన పార్టీ నాయకులు డిపాజిట్ తిరిగి పొందారు. అసలు ఇంకా విచిత్రమైన విషయం ఏమిటా అంటే, రాజోలు రాపాక వరప్రసాద్ గెలిచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అంటే తర్వాత వైసీపీ టీడీపీ అభ్యర్థులు 2-3 ప్లేసుల్లో ఉన్నారు. తరువాత పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా, గాజువాకలోను భీమవరంలోను ఓడిపోయినా 2వ స్థానం వచ్చాడు. అక్కడ టీడీపీ పార్టీని అధిగమించే వచ్చాడు. ఆయన సాధించిన సీట్లు ఓట్లతోటి ఆయన 2వ స్థానంకి వచ్చాడు. ఈ 2 వదిలేస్తే మిగతా అన్ని స్థానాల్లోనూ 59 స్థానాల్లోనూ మొత్తం వీళ్ళు 3వ ప్లేస్లోనే ఉన్నారు. 30,000 ఓట్లు సాధించనివ్వండి, 25,000 ఓట్లు సాధించనివ్వండి, 18,000 ఓట్లు సాధించనివ్వండి, ఎక్కడి నుంచైనా సరే మొత్తంగా వాళ్ళు మొత్తం 3వ స్థానంలోనే ఉన్నారు. అంటే టీడీపీ పార్టీ ఒక అడుగు పైనే ఉంది. అంటే బలం ఎక్కువ టీడీపీ పార్టీకే కనిపిస్తూ ఉంది. బలం అని అంటే మనం ఇంకా మళ్ళీ ఇక్కడ లెక్కేసుకోవాల్సింది, 30,000 ఓట్లు సాధించి వాళ్ళు డిపాజిట్ తిరిగి పొందినా కూడా వ్యాలిడ్ ఓట్స్ 1,50,000 ఓట్లలో ఇది ఎన్నో శాతం అవుతుందండి?
అంటే పైనున్న వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఎన్ని వేల ఓట్లు వచ్చి ఉంటాయి అని అంటే వీళ్ళకి ఖచ్చితంగా డబల్ వచ్చాయి. డబల్ వచ్చిన టీడీపీ పార్టీకి వీళ్ళకి ఆ సీటును అప్పచెప్పేసి వాళ్ళు మెదలకుండా కూర్చోవాలి. 60 స్థానాల్లో మేము పై చేయి సాధిస్తాం, మాకు ఇక్కడ మొత్తం టిక్కెట్లు ఇవ్వాలి, 10,000 ఓట్లు పైన వచ్చిన చోట ప్రతి స్థానాన్ని మాకే ఇవ్వాలని హరిరామ్ జోగే ఎలా చెబుతాడు? ఏమి తింటే ఈ ఆలోచనలు వస్తాయి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నా పొత్తు ధర్మం అంటే. మీకు 10,000 ఓట్లు వస్తాయి, అది కనుక మీకు కూటమికి దగ్గరైతే మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మీ 10,000 ఓట్లకు అవతల ఉన్న 80,000 ఓట్లు తోడయ్యి మీకు అధికారం ఆ నియోజకవర్గంలో మీ చేతిలో పెట్టాలి. ఇది న్యాయమైన పొత్తేనా? దీన్ని అసలు పొత్తు అనే అంటారా? ఇందులో పొత్తు ధర్మం ఏమైనా కనిపిస్తుందా? కేవలం అధర్మం మాత్రం కాక వేరే ఏం కనిపిస్తుంది? కాకపోతే ఇన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు కాబట్టి ఇక పొత్తు ఉండే అవకాశం లేదు. ఎలాగోలా పొత్తు చెడగొట్టేద్దాం, ఇదే కదా ఆయన ప్లాను. సరే, ఆయనకుండే ఉద్దేశాలు, ఆయనకుండే నోషన్స్ ఆయనకుంటాయి. కానీ మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే, అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, టీడీపీ పార్టీ ఈదలుచుకుంటే ఇచ్చుకుంటుంది, అది మనకు సంబంధం లేని విషయం అయిపోయినా పవన్ కళ్యాణ్ చివరిలో మరి అప్పటిదాకా 60 అన్నా చివరిలో లెక్కలన్నీ చూసుకున్న తర్వాత ఏమన్నా మార్చుకుంటాడేమో అది కూడా తెలుసుకోవాలి. ఒకసారి ఆ లెక్కను మనం కూడా చూద్దాం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వాళ్ళు సాధించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి, అందున 10,000 పైచిలకు ఎన్ని ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే మొత్తం 62 స్థానాలు ఉన్నాయి. అందులో 40,000 ఓట్లు పై సాధించిన స్థానాలు 7 మాత్రమే ఉన్నాయి. ఆ 7లో ఒకటి రాపాక వరప్రసాద్ గెలిచాడు, 2 చోట్ల పవన్ కళ్యాణ్. ఆ 2 చోట్లలో ఒకటి పనికిరాంది. ఒకవేళ రేపు గెలిస్తే ఒకటి వదిలేసుకోవాల్సిన అంశమే కదా, ఒకటి మళ్ళీ మిగతాది. అంటే ఈ 30,000 పైచిలకు డిపాజిట్ని తిరిగి పొందగలిగిన స్థానాలు 13 ఉన్నాయి. ఇక పొత్తు ధర్మంలో ఈ కేవలం మీరు ఎక్కడెక్కడ డిపాజిట్లు వచ్చాయో అక్కడే ఇస్తామనేది కాకుండా మీతో పొత్తు పెట్టుకున్నందుకు మాకు కూడా ఒక ఉపయోగం జరగాలి కాబట్టి దాన్ని డబల్ చేసుకుని 26 స్థానాలు తీసుకోవచ్చు. ఆ 26 స్థానాల్లో కూడా ఇంకొక విచిత్రమైన అంశం ఏందంటే, ఎక్కడెక్కడ గెలుస్తారో అక్కడ మాత్రమే మీరు తీసుకోవటం కాదు, పొత్తులో మరొక ధర్మం కూడా ఉంటుంది. టీడీపీ పార్టీ కూడా గెలవలేని స్థానాలు కొన్ని ఉన్నాయి. వైసీపీకి ఏం చేసినా సరే వాళ్ళకు కూడా కొన్ని గట్టిగా సాధించగలిగే స్థానాలు కొన్ని ఉంటాయి. ఆ స్థానాల్లో కూడా మీరు సగం తీసుకోవాలి అని అంటే ఆల్మోస్ట్ 40 సీట్లు వైఎస్ఆర్సీపీ కూడా సాధించే అవకాశం ఉన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి, కొంత సమాచారం తెలుస్తూనే ఉంది. అందులో సగం తీసుకుని 20 అని అంటాం కష్టమే, కానీ మీరు ఇందులో మిగతా గెలవగలిగిన చోట ఒక 20 తీసుకుంటే అందులో ఒక 10 తీసుకోవాలి. మొత్తం ఒక 30కి మించకుండా గనక జనసేన పార్టీ సీట్లు తీసుకుంటే అందులో ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసినవి కూడా 10 తీసుకుంటే ఈ 20లో ఎన్ని గెలవగలం, ఎంతవరకు మనం లాగ్గలం అనేది కూడా చూసుకోవాలి కదా. ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకుని పొత్తులో ఒక మంచి ఎన్విరాన్మెంట్ సృష్టించుకోవాలి. కానీ అనవసరమైన నోషన్స్కి పోయి ఎలాగోలా చెడగొట్టుకోవటం కోసం ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేశారనుకోండి, అసలు పొత్తే లేకుండా పోతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. టీడీపీ పార్టీ తను సొంతగా గెలవగలిగితే గెలుస్తుంది, లేకపోతే మీరు అనుకున్నట్టు మీరు ఇలాగనే 30 సంవత్సరాలు రాజకీయం చేసుకుంటూ ముందుకు పోవచ్చు. ఏ రోజన్నా అధికారం వస్తే అది మీ సొంతంగా ఉంటుంది, అప్పుడు పొత్తు పనే లేదు, ఒక్కొక్కడి మీద పడి ఏడ్చే అవకాశమే లేదు కదా. అందుకని పొత్తు ధర్మాన్ని అధర్మం చేయకండి. ఇదే ఈరోజు కుండబద్దలు.